లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి. చాలు చాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యము. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయుము. చాలు. దయచేసి మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల కాలములో ఆయన పరిచర్య చేస్తున్న కాలములో ఆయన ఒక చక్కని సందేశాన్ని వారికి ఇస్తున్నాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఇది శరీరానుసారంగా ఆలోచిస్తే కొంతమంది నడుము బలహీనులైన వారు, వంగిపోతున్న వారు, డాక్టర్ చెప్తాడు మీ నడుముకు బెల్ట్ పెట్టండి, మీ నడుము వంగిపోకుండా. ఏం వంగిపోకుండా? మీరు చక్కగా నిటారుగా నిలబడాలి అంటే అమ్మా మీ నడుముకు బెల్ట్ పెట్టండి. బెల్ట్ పెడితే కానీ చక్కగా ఆ వ్యక్తి నిలబడలేడు. ఆధ్యాత్మికంగా మనము గమనించాల్సింది ఏమిటి అంటే, ఆత్మీయ జీవితంలో మనం చక్కగా నిలబడాలి అంటే తప్పకుండా మన నడుముకు ఏదో ఒకటి కట్టుకొని ఉండవలసి ఉంటుంది. చేతులెత్తి హుషారుగా గట్టిగా హల్లు చెప్పండి. పురుషులైతే బెల్ట్ పెడతారు. బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ఉంటే కానీ చక్కగా ఆ ప్యాంటు జారిపోకుండా నిలబడగలడు. ఒకవేళ బెల్ట్ పెట్టకపోతే ప్యాంట్ ఏమవుతుంది? ప్యాంటు జారిపోతే ఏమవ్వాల్సి వస్తుంది? దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పే విషయం. యేసు ప్రభు కూడా మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఎందుకు మన నడుములు కట్టుకొని ఉండాలి? ఆత్మీయ జీవితములో మనము పడిపోకుండునట్లు, వంగిపోకుండునట్లు, భౌతిక సంబంధమైన దృష్టి మనకు కలుగకుండునట్లు మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇర్మియాతో కూడా దేవుడు, సాక్షాత్తు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నడుము కట్టుకొని నీవు నిలువబడి వారికి ప్రకటన చేయి. నేను నీకు ఆజ్ఞాపించున్నది వారికి ప్రకటన చేయుటకు నీవు నడుము కట్టుకొని నిలబడు. ఏం కట్టుకోవాలి? నువ్వు నడుము కట్టుకుంటేనే నిలబడేది. స్తోత్రం చెప్పండి. ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు నడుము కట్టుకుంటే కానీ నీ ఇల్లు పని పూర్తి కాదు. ఒక విధంగా చెప్తారు, నడుము కట్టుకొని పని చేశాడండి. ఏం కట్టుకొని? కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, నడుము కట్టుకొని ఆ ఇల్లంతా పని చేశాడండి, ఆ ఇల్లంతా పూర్తి చేశాడండి, నడుము కట్టుకున్నాడు. ఇలాగా కూడా కొన్నిసార్లు మనం మాట్లాడగలం. నడుము కట్టుకుంటే కానీ ఏ పనైనా చేయగలడు. బద్ధకంగా ఏదో ఆలోచించుకుంటా ఉంటే ఆ పని చేయలేడు. ఒక పని చేయడానికి ఆ వ్యక్తి నడుము కట్టుకుంటే కానీ ఆ పని చేయగలడు. ఇప్పుడు సేవకు పిలువబడిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. కానీ నీవు నడుము కట్టుకొని నిలబడు.
చేతులెత్తి గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పు. దేవుడు నన్ను పిలిచాడు, ఇంకేముంది, ఇక నా పని ఇక ప్రకటన చేయడమే, నేను ప్రజలకు వాక్యం చెప్పడమే. ఒకవేళ అనుకున్నాడు, ఇర్మియా అనుకున్నాడేమో, కానీ దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించున్నది వారికి ప్రకటన చేయడానికి మొదట నీ నడుము కట్టుకొని నిలబడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథములో కొందరు నడుముకు ఏమి కట్టుకున్నారు? అనారోగ్యంగా ఉన్న మనిషేమో నడుముకి బెల్ట్ కడుతుంది నిలబడడానికి, కడితే కానీ నిలబడగలదు. మనం కూడా ఆత్మీయ జీవితంలో నిలబడడానికి మన నడుముకి ఏం కట్టుకోవాలి చూద్దామా? బైబిల్ గ్రంథంలో ఒకసారి యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యము నుండి ప్రారంభించుదాం. నినివే పట్టణస్థుల వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట నడుమునకు కట్టుకొనిరి. చదవమా, పూర్తి చదువు. ఆ సంగతి నినివే రాజునకు వినపడి అతడును తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన దానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. చూడండి, 9వ వచనం ఆఖరిలో చూస్తే సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏం కట్టుకోవాలి? ఎస్తేరు గ్రంథం కూడా చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను బూడిదలోను రోదనలోను, మంచిగా చదివితే నాకు అర్థమవుతుంది, అది అట్లా చదివితే అర్థమవుతుంది. మునిగినారు రోదనలో, అట్లా అంటే అర్థం. రోదనలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న వచ్చి, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం, వారి నడుమునకు ఏమి కట్టుకొని ఉన్నారు? అందరు చెప్పాలి. వారి నడుమునకు ఏమి కట్టుకొని ఉన్నారు? గోనె పట్ట కట్టుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చేతులెత్తి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గోనె పట్ట కట్టుకోవడము అంటే దాని అర్థము ప్రార్థనా జీవితము, కన్నీటి ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉంటుందో వారు
గోనె పట్ట నడుము కట్టుకోవడం అంటే కన్నీటి ప్రార్థనా జీవితం ఉండాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థనా జీవితం ఉంటుందో వారు దేవుని సన్నిధిలో నిలబడగలరు. ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ నడుమునకు గోనె పట్ట దేనికి సాదృశ్యముగా ఉన్నది? కన్నీటి ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన. నీవు దేవుని సన్నిధిలో రోదించే వ్యక్తివిగా మారాలి, కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తివిగా మారాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థనను నీ నడుముకు కట్టుకుంటావో అప్పుడు దేవుని సన్నిధిలో నీవు నిలవబడగలవు. నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధము కూడా దేవుడు వర్ధిల్లకుండా చేయబోతున్నాడు. ఏమండి, మొర్దెకై ఈ యూదా వంశపు వారందరికీ హామాను అనే వ్యక్తి శత్రువుగా లేచాడు. ఎవరు? హామాను అనే వ్యక్తి శత్రువుగా లేచాడు. యూదులందరినీ హతమార్చడానికి కంకణం కట్టుకున్నాడు. యూదులందరినీ నిర్మూలం చేయాలనుకున్నాడు. యూదా వంశము ఈ రాజ్యములో కనబడకుండా చేయాలని కోరుకున్నాడు. కుతంత్రాలన్నీ చేశాడు, చట్టాలన్నీ చేశాడు. కానీ వీరు గోనె పట్ట కట్టుకున్న కారణాన్ని బట్టి, వీరు నడుమునకు గోనె పట్ట కట్టుకున్న కారణాన్ని బట్టి దేవుడు చరిత్రను దేవుడు మార్చేశాడు. ఆమేన్ చెప్పండి. వారందరూ చంపబడాలని చట్టము కూడా చేయబడింది. చట్టము కూడా చేయబడింది. రాజు చేత అది అంగీకరించబడి ఉంది. యూదులందరూ కూడా ఉరి కొయ్య మీద హతము చేయబడాలని, మొర్దెకై వంశం అందరూ కూడా హతము చేయబడడానికి చట్టము జారీ చేయబడింది, రుజువు చేయబడింది. ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకున్నాడో మొర్దెకైతో ఉన్న కొందరు యూదులు గోనె పట్ట ఎప్పుడైతే కట్టుకున్నారో దేవుడు వారికి విరోధంగా లేచిన ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లకుండా చేశాడు. ఏ ఉరికొయ్య అయితే ఉరికొయ్య మీద ఉరి తీయించాలనుకున్నాడు హామాను, అదే ఉరికొయ్య మీద హామానే ఉరి తీయించబడ్డాడు. గట్టిగా చేతులెత్తి సంతోషంగా గట్టిగా అల్లు చెప్పండి. మరి ఈరోజు మనము గోనె పట్ట కట్టుకున్నామా? ఈరోజు మనకు గోనె పట్ట కట్టుకున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇది ఆత్మీయంగా ఆలోచించండి. పోయి స్టోర్ రూమ్కి వెళ్ళి గోనె పట్టలు కొనుక్కొచ్చుకొని కట్టుకోవాలని కాదు దాని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? స్టోర్ రూమ్కి వెళ్ళి బియ్యం రైస్ మిల్కి వెళ్ళి గోనె పట్టలు కొనుక్కొచ్చుకొని దాన్ని కట్ చేసుకొని గోనె పట్ట కట్టుకోవడం అని అర్థం కాదు. గోనె పట్ట కట్టుకోవడం అనేది దేనికి సూచన? ప్రార్థన చేయడానికి నీవు పూనుకోవాలి. ప్రార్థనని ఒక ఆయుధంగా నీవు కట్టుకోవాలి, ఒక పట్టగా నీ నడుముకు కట్టుకోవాలి. ఈరోజు ఒక సమస్య వచ్చింది అంటే నీవు ప్రార్థనలో కూర్చోవాలి. నీ జీవితంలో వేదన కలిగే పరిస్థితులు వస్తున్నాయి అంటే, ఆర్థిక పరిస్థితులు కలుగుతున్నాయి అంటే, శోధనలు వస్తున్నాయి అంటే, ఇరుకులు వస్తున్నాయి అంటే నీవు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మరి కూర్చుంటున్నావా? సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? రోగాలు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? నిస్సాయ స్థితిలో కుమిలిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? మొర్దెకై చేసింది ఏమీ లేదు. ఏం చేశాడు చెప్పండి? 1వ వచనం నుండి చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతురండి ఒకసారి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టను వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యకు బయలు వెళ్ళి
మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఏం కట్టుకున్నాడంట? ఏం కట్టుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు గోనె పట్ట కట్టుకున్నవాడు ఎక్కడికి రాకూడదు? రాజు గుమ్మం దగ్గర కూడా రాకూడదంట. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒకే ఒక విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. మీరు గోనె పట్ట కట్టుకున్న వారైతే ఎప్పటికీ మీరు నిలవబడి ఉంటారు. ఆమేన్. నిలబడితేనే మీరు కార్యాలు చూడగలరు. నిలబడితేనే అద్భుతాలు చూడగలరు. నిలబడితేనే ఆశ్చర్యమైన కార్యాలు చూడగలరు. ఆమేన్. నువ్వు నిలబడాలంటే గోనె పట్ట కట్టాలి. ఏం కట్టాలి? ఈరోజు నుంచి గోనె పట్ట కట్టుకోవడం నేర్చుకోవాలి. కుటుంబంలో వస్తున్న సమస్యలను గురించి, కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి దేవుని సన్నిధిలో మీరు గోనె పట్ట కట్టుకుందురుగాక. గోనె పట్ట కట్టుకుందురుగాక. గోనె పట్ట కట్టుకున్న కారణాన్ని బట్టి వారి సమస్యకు దేవుడు పరిష్కారం చేశాడు. ఆ రోజున 120,000 మంది జనాభా ఉన్నారు నినివే పట్టణంలో. ఎన్ని వేల జనం? 120,000 జనాభా ఉంది. వారందరూ కూడా నశించిపోతారు. వారందరూ కూడా ఎందుకని నశించిపోతారని ఒక ఆజ్ఞ దేవుని దగ్గర నుండి చేయబడింది. ఈ నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి బహుపాపులుగా ఉన్నారు. ఈ పట్టణమంతా కూడా లయమైపోవునట్లుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ పట్టణం నాశనం చేయబడినట్లుగా దేవుడే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే నినివే పట్టణానికి వెళ్ళి యోనా సువార్త చేశాడో అప్పుడు ఆ నినివే పట్టణంలో ఉన్న వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించారో అప్పుడు దేవుడు మరలా వస్తున్న కీడును రాకుండా దేవుడు ఆపేశాడు. చేతులెత్తి గట్టిగా సంతోషంగా అల్లి చెప్పండి. ఈరోజు నీ కుటుంబం మీదకి ఒక కీడు రాబోతుందని ఒకవేళ తెలిసి ఉండవచ్చు, లేక ఏ వ్యక్తిని గురించైనా నీకు దేవుడు తెలియచేసి ఉండవచ్చు. ఆ కీడు ఆ వ్యక్తి మీదకి రాకుండానట్లు ఉపవాస దినము దేవుని సన్నిధిలో చేస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ కన్నీటి ప్రార్థన చేయగలిగితే మన మీదికి రానున్న కీడును దేవుడు రాకుండా తప్పించబోతున్నాడు. ఈ గోనె పట్ట కట్టుకునే ప్రార్థనలో కూడా ఒక సరి అయిన పశ్చాత్తాపము యొక్క ఒప్పుకోలు కూడా ఉండాలి. కొన్నిసార్లు మన యొక్క పాపములను బట్టి కూడా మన మీదికి కీడు రావచ్చు. కొన్నిసార్లు మన పాపములను బట్టి కూడా కొన్నిసార్లు కీడు రావచ్చు. మనం చేసిన పాపాలు కొన్నిసార్లు మనకు కూడా తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభువా నీకు విరోధమైన పాపములు ఏమైనా నేను చేసి ఉంటే నన్ను క్షమించండి అని ఆ రోజు ఆ దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ మీదికి రానున్న కీడును రాకుండా దేవుడే దాన్ని ఆపేస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గోనె పట్ట కట్టుకోవడము అంటే ఇదే. ఈరోజు ఒక సేవకుడు కూడా గోనె పట్ట కట్టుకోవాలి. విస్తారమైన ఆత్మల రక్షణ కొరకు ఒక సేవకుడు గోనె పట్ట కట్టుకుంటే తప్ప ఆత్మల రక్షణ కార్యము జరగదు. లేకపోతే ఆ 10 మంది 20 మంది 30 మందితో ఏదో 4 కానుకలు ఆదివారం వస్తాయి, చక్కగా పోషణ జరిగిపోతుంది తప్ప అక్కడ ఆత్మల కార్యం జరగదు. మనం అదే ప్రార్థించాలి. ఏదో పోషణ కొరకు రేపు సేవకుల కూడికలో ఇదే ప్రసంగించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
ఏదో నలుగురిని పోగేసుకొని ఆ నలుగురు ఇచ్చే కానుకలు, ఆ నెల నెల పిడికిలు బియ్యం వేసే బియ్యాన్ని పోషించుకుంటూ హ్యాపీగా గడిచేటువంటిది కాదు సేవ. ఖచ్చితంగా వారం వారం నూతనమైన ఆత్మలు దేవుడు తన సన్నిధికి తీసుకొచ్చునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, సంతోషంగా. గడిచిపోతుంది ఈ మందిరం. ఈ సంవత్సరమే ఇలా పెంచాలి యేసు నామములో. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇట్లాగే ఈ మందిరమే? త్వరగా దేవుడు 50,000 మందిని త్వరలోనే ఈ ప్రాంతంలో దేవుడు కట్టించి ఆత్మలను దేవుడు తీసుకొచ్చునుగాక. మీరందరూ 10 మందిని తీసుకొని వచ్చుదురుగాక. ఒక్క యూదును చెంగుబట్టుకొని 10 మంది వచ్చినట్లు మీ వెంబడి 10 మంది దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. ఎస్, గొర్రెలను మరి ఏమి కంటున్నామా? వారానికి ఒక్కరినైనా దేవుని సన్నిధికి తెలియచేసి మనం ప్రభు సన్నిధికి తీసుకురావాలి, ప్రార్థించాలి, తీసుకురావాలి. మనమందరం ప్రార్థించి ఆత్మలను తీసుకొస్తే ఈ మందిరము సరిపోదు. అలాగే ఈ మందిరానికి వస్తున్న వారు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తే ఈరోజు ఈ మందిరం ఇలా ఖాళీగా ఉండదు. స్తోత్రం చెప్పండి. ఖాళీగా ఉంటుందా? ఖాళీగా లేకుండా మీరు కూర్చుంటారు. దేవుడు అలాగున బంధకాలలో ఉన్న వారిని నా దేవుడు విడిపించి తన సన్నిధికి దేవుడు తీసుకొచ్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వాక్యం. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వాక్యం. కాగా అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని, చూడండి దేనికి కట్టుకోవాలి? అందరు చెప్పండి. నా కత్తి నా నడుముకు నేను కట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఏం కట్టాలి నడుముకి? ఒకటేమో గోనె పట్ట కట్టుకోవాలి. రెండవది నడుముకి ఏం కట్టాలి? కంటిన్యూగా చదవండి ఆ వాక్యాన్ని. మరలా ప్రారంభించు. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని. చాలు. ఈ వాక్యం నేను కాస్త మీకు వివరిస్తాను. జరిగిన సందర్భం ఏమిటి అంటే, దైవజనుడైనటువంటి మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ఇంతలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వచ్చేసరికి కింద అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి? మేళాలు వినపడుతున్నాయి. ఏమంటారు అది? కొట్టేది ఏమంటారు దాన్ని? డ్రమ్స్ శబ్దం వినపడుతున్నాయి. ఏం శబ్దం? వినకూడని శబ్దం వినపడుతుంది. కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి. తినేవాళ్ళు తింటున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఆడేవాళ్ళు. అందుకే బైబిల్ ఉంది, తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచిరి అని ఉంటుంది వాక్యంలో. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనపడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా చోట్ల పెళ్ళిళ్ళు జరిగే చోట అదే. పెళ్ళి జరుగుతూనే ఉంటుంది, పెళ్ళి జరుగుతూనే ఉంటుంది. అక్కడ తాగేవాళ్ళు, తినేవాళ్ళు, ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు. పెళ్ళిళ్ళు అక్కడ చూడాలి మీరు, ఇవి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, వాస్తవం. ఇక అరుపులు కేకలు, అక్కడ గొడవే ఉండదు, కానీ గొడవ కలుగు చేసుకుంటారు.
గొడవ ఉండదు, కానీ తాగిన తర్వాత కావలసిగా గొడవ వేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు రండి. ఎవరి పక్షాన? యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో రండి అంటే లేవి గోత్రికులు మాత్రమే యెహోవా పక్షమున ఉండడానికి వచ్చారు. ఎవరంట? లేవి గోత్రికులు మాత్రమే యెహోవా పక్షమున ఉండడానికి వచ్చారు. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, ఈ లేవి గోత్రికులతో చెప్తున్నారు, మీ నడుముకు ఏం కట్టుకోవాలి? మీ నడుముకు ఇప్పుడు కత్తి కట్టుకోండి. సహోదరునని చూడొద్దు, చెలికాడని స్నేహితుడని చూడొద్దు, చంపండి. పొరుగువారని చూడొద్దు, చంపేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం యొక్క అర్థం మీకు వివరంగా చెప్తాను. నీ ఇంట్లో కొడుకుకైనా ఒకే బుద్ధి చెప్పాలి, బయట వ్యక్తికైనా ఒకే బుద్ధి చెప్పాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొందరు చూడండి, చాలామంది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని వెనకేసుకొస్తుంటారు. బయట వాళ్ళ పిల్లల్ని మాత్రం తిట్టడానికి వెళ్తారు, కొట్టడానికి. నా పిల్లోడు చాలా మంచోడు, నోట్లో ఏలు పెట్టినా నా 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 కూతురు నా కొడుకు కొరకరు అని, నీ కొడుకే మంచోడు కాదని ఆ పిల్లోడిని వెళ్ళి ఇల్లు కొట్టేస్తారు. స్తోత్రం చెప్పండి. ఇటు కొడుకును కొట్టరు, అటు ఆ పిల్లోని కొట్టరు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఇక్కడ కత్తి దేనికి సాదృశ్యముగా ఉంది అంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించిన వాడు అందరినీ సమానముగా హెచ్చరిస్తాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము, ఈరోజు దేవుని వాక్యము ఆధారం చేసుకొని నీవు బ్రతకగలిగితే నిలబడగలవు. వాక్యం అనే ఖడ్గాన్ని నీ నడుముకు కట్టుకుందువుగాక. మరి ఈరోజు ఎంతమంది వాక్యాన్ని నడుముకు కట్టుకున్నారు? నీ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరిస్తున్నావా? నీ ఇంట్లో తప్పు చేస్తే ఎప్పుడైనా వాళ్ళకి బుద్ధి చెప్పి ఇది చేయకూడదని గద్దించావా? హల్లెలూయా. ఏమండి, కొందరు పిల్లలు దారి తప్పడానికి తల్లిదండ్రులే కారణం. పిల్లలని గారాబం చేసి, ఏం చేసి? పిల్లలను గారాబం చేసి వారే తప్పు చేసినా సమర్థిస్తూ, ఏం చేస్తూ? కనీసం వారికి నీవు వాక్యాన్ని బట్టి వారికి శిక్ష వేస్తే వారు దారి తప్పకుండా సరి అయిన మార్గములో వెళ్ళగలరు. ఆమేన్. చంపమంటే చంపమని కాదు దాని అర్థం. పాపములో చంపాలి, పరిశుద్ధతలో వారిని జీవింప చేయాలి. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇది చేయటం తప్పు అని నీ ఒక్కసారి వాక్యాన్ని బట్టి శిక్షించాలి. మేము సేవ చేయుచున్న ఆరంభ దినాల్లో స్తోత్ర ప్రార్థన చేయని రోజు మాకు ఒకే ఒక శిక్ష, ఆ రోజు మాకు భోజనము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చదువుతున్నటువంటి స్కూల్లో విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు సరి అయిన విధానంలో వారిని హెచ్చరించకపోతే ఖచ్చితంగా వాళ్ళు దారి తప్పే పరిస్థితులు ఉంటాయి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు హాస్టల్లో మాకు వార్డెన్ గారు చెప్పారు, ఎవరైనా ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఈ ఇసుకలో మిమ్మలను ఒక రోజంతా ఎండలో ఇసుకలో మోకాళ్ళ మీద పెడతానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
ఆ మనసులో అది కసి పెట్టుకొని ఆ 10th క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్టులు నేను పాస్ అయ్యా. స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఆయన ముందే హెచ్చరించాడు. ఇదిగో ఈ ఎండల మోకాళ్ళ మీద వేయాల్సి ఉంటుంది. హాస్టల్లో ఇద్దరం పాస్ అయ్యాం. మిగతా వాళ్ళంతా క్వార్టర్లీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. నేను, నాకు స్నేహితుడు ఉన్నాడు శేఖర్ అని, మేమిద్దరమే పాస్ అయ్యాం క్వార్టర్లీ ఎగ్జామ్లో హాస్టల్లో. ఎందుకని అంటే, ఇదిగో మీకు ఈ శిక్ష ఉంటుంది, మీరు ఇలా మీరు పాస్ అవ్వకపోతే మీకు ఈ శిక్ష ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిల్ అయిన వారందరినీ కూడా ఎండలో మోకాళ్ళ మీద నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మిమ్మల్ని కూడా మందిరానికి ఆలస్యం వస్తే ఆ బయట గేట్లు వేయబడి ఆ బయటని మోకాళ్ళ మీద పెడితే బాగుంటుంది మిమ్మల్ని కూడా అని అనిపిస్తుంది నాకు. చాలామంది 12 గంటలకి 11:30కి ఏమండి, అవునా? అదే మనకు పింఛను అమ్మా ఏమి ఇస్తున్నారు? పింఛన్ ఇస్తున్నారంటే 6 గంటలకే వెళ్ళి, లేకుంటే 6 గంటలకే నిద్రపోకుండా తలుపు తెరిచి గేటు తలుపు తెరిచి ఉంచుతాం. అవునంటారా కాదంటారా? చేతులెత్తి గడ్డి అల్లు చెప్పండి. ఒక హోటల్కి వెళ్ళడానికి సమయం ఉంది. మన యేసురాజు అన్న హోటల్ డ్యూటీ చేయడానికి టైం ఉందా? నీకు ఉందా లేదా? చెప్పాలి. అన్నిటికీ టైం పాటిస్తున్నామే, దేవుని సన్నిధికి రావడానికి మనం ఎందుకు టైం పాటించలేకపోతున్నాం? స్కూల్కి పిల్లల్ని రెడీ చేసి 8:30 గంటలకే వాళ్ళకు భోజనం చేసి సిద్ధం చేసి వాళ్ళని రెడీ చేసి రెడీగా స్కూల్ బస్సులో పంపిస్తున్నాం కదా. దేవుని సన్నిధికి రావడానికి మనకెందుకు సమయం ఉండడం లేదు? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. రేపు వారము నుండి 10 గంటలకే మందిరానికి రాకపోతే అదిగో ఆ బయట డోర్ గేట్లు తాళము వేయబడుతుంది. మీరు రాకపోయినా పర్వాలేదు, నా కోసం కాదు మీరు వచ్చేది, నా కోసం కాదు. 10 గంటలకు మీరు ఎగ్జాక్ట్లీగా దేవుని మందిరంలో ఉండాలి. చేతులెత్తి గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అన్నిటికీ సమయం ఇస్తున్నాం, అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తున్నాం. మరి దానికంటే ఎక్కువగా దేవునికి ఇంకా మనము విలువ ఇవ్వాలి. దేవునికి ఇంకెంత విలువ ఇవ్వాలి మనం? అవునా? చెప్పండి. ప్రభుకి ఇంకెంత విలువ ఇవ్వాలి? కూలి పనికి వెళ్తే ఎన్నింటికి వెళ్తామమ్మా మనం పొలానికి? 12 గంటలకు వెళ్ళకపోయావా? శుభ్రంగా ఆయన కూలిచ్చి పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి మంచి బిడ్డలంతా గట్టిగా. ఇంకోసారి చెప్పండి, సంతోషంగా చెప్పండి. రేపు వారం నుంచి ఎగ్జాక్ట్లీగా 10 గంటలకే రండి. మనం అలా వస్తే మనము ప్రభు పట్ల మనకి ఎంత ఆసక్తి ఉందో దేవుడు చూస్తాడు. నా పిల్లలు దేవుని మందిరానికి ఆసక్తితో వస్తున్నారు. ఏ ఆసక్తి? ఎప్పుడుకో వస్తే అది ఆసక్తి కాదమ్మా. నువ్వు ఎప్పుడో 12 గంటలకు వచ్చి కూర్చుంటే నువ్వు దేవుని సన్నిధికి ఆసక్తితో వచ్చినట్లు కాదు. నీవు దేవుని పట్ల ఉన్న ఆసక్తిని చూసి కూడా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పాలి సంతోషంగా గట్టిగా హల్లెలూయా. నడుమునకు కత్తి. ఈరోజు నడుమునకు కత్తి పట్టుకున్న సమయానికి రాకపోతే మీ తలలు తెగిపడతాయి. ఏమి తెగిపడతాయి? నిజమైన కత్తి కాదు, వాక్యం అనే కత్తి. స్తోత్రం చెప్పండి. వాక్యమును ఆత్మ ఖడ్గము ఈరోజు మనం అందరం ధరించుకోవాలి. మన పిల్లలకు కూడా అందరికీ సమానంగా వారిని హెచ్చరించాలి. ఇంట్లో కొందరిని ముద్దాడుతారు, కొందరునేమో చూడండి, ఒకరినేమో ముద్దాడుతారు, ఒకరినేమో ఇలా ఉండరాదు. ఎవరికి చెప్పినా ఒకే క్రమశిక్షణ చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు కొద్దిగా ఆడపిల్లలు అంటే ఎక్కువగా ముద్దాడుతూ ఉంటారు.
తల్లులేమో ఆ మగపిల్లలంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలా కాదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. నీ ఇంట్లో అందరికీ క్రమశిక్షణ ఒకే విధంగా నువ్వు నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది వాక్యము తెలిసిన వారు చేయగలరు. ఎవరు తెలిసిన వారు? వాక్యము తెలిసిన వారు మాత్రమే చేయగలరు. కనుక నేను కూడా వాక్యాన్ని తెలిసి మీతో మాట్లాడుతున్నా. మిమ్మల్ని హెచ్చరించకపోతే ప్రభు నన్ను కూడా అడుగుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మీరందరూ నడుముకు ఏం కట్టుకోవాలి? మీ నడుముకు వాక్యం అనే కత్తి కట్టుకుంటే మీరెక్కడ కూడా పడిపోకుండా నిలబడగలరు. వాక్యం మనలో ఉంటే పడిపోతామా? నడుము కట్టుకోవడం అంటే నడుము కట్టుకోవడం కాదు బైబుల్. స్తోత్రం చెప్పండి. దాని అర్థం అది కాదు కదా. నడుము కట్టుకోవడం అంటే ఏంటి? కత్తి నడుము కట్టుకోవడం అంటే ఏంటమ్మా? బైబుల్లో అదే ఉంది. ఇంకొక చోట ఉంది. నెహెమ్యా దినాల్లో యెరూషలేము ఆ యొక్క గోడ కట్టుచున్నప్పుడంట ఒకవైపు కత్తి పట్టుకున్నారు, ఒకవైపు చేత పని చేస్తూ వచ్చారంట. ఎందుకని ఒక చేత కత్తి పట్టుకున్నారు, నడుము కట్టుకున్నారు? కత్తి ఎందుకు కట్టుకున్నారు చెప్పండి? ఒకవేళ సడన్గా శత్రువులు వస్తే ఆ పట్టణం కడుతున్నప్పుడు వెంటనే హతం చేయొచ్చని. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నీ నడుముకు కట్టుకోవడం వలన దుష్టుని కూడా నీవు జయించగలవు, అపవాది కార్యాలను కూడా నీవు జయించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా నిన్ను వచ్చి శోధించినా కూడా నువ్వు వాక్యం ద్వారా జయించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది పడిపోతున్నారు. కారణం వాక్యము వారి నడుముకు కట్టుకోకపోవడం వల్ల పడిపోతున్నారు చాలామంది. దేవుని బిడ్డలు చాలామంది పడిపోతున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా గట్టిగా. ఈరోజు మన నడుముకి ఏం కట్టుకోవాలి? ఒకటి గోనె పట్ట. అందరు చెప్పండి, గోనె పట్ట ఈరోజు నుంచి కట్టండి. ఏం కడతారు మీ ఇళ్ళల్లో? ఒకరోజు ఖాళీగా ఉన్న రోజు ఒకరోజు ఉపవాసం ఉండండి. నీ పాపాలన్నీ ఒప్పుకో. బైబిల్లో ఉంది. ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. అవునా? ఒక జాము సేపు ఏం చేశారు ఇజ్రాయేలీలు? యెరూషలేము పట్టణం పడిపోయినప్పుడు, అగ్ని చేత గుమ్మములు కాలిపోయినప్పుడు ఇజ్రాయేలు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకొని ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మనం ఉపవాసం ఉన్నప్పుడు కొద్దిసేపు వాక్యం చదువుకోవాలి, కొద్దిసేపు ప్రార్థన చేయాలి. కొద్దిసేపు వాక్యం చదువుకోవాలి, కొద్దిసేపు స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం అనే గోనెపట్ట. రెండవది వాక్యం అనే కత్తిని కట్టుకోవాలి. రెండవది గోనెపట్ట కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా సంతోషంగా. మరి ఈరోజు నుంచి కట్టుకుందామా? ఖాళీగా ఉన్న రోజున అటు ఇటు తిరగకుండా. ఏమ్మా, ఖాళీగా ఉంటే తిరుగుతూ ఉంటారు కదా. మనం ఖాళీగా ఉన్నప్పుడు తిరగొద్దు. ఖాళీగా ఉందని చెప్పి వెంకమ్మ దగ్గరకో మల్లమ్మ దగ్గరకో వెళ్ళి కూర్చొని సోదంతా పెట్టుకొని, సోది మాటలన్నీ, ఏ మాటలు? సోది వ్యవహారం అంతా. స్తోత్రం చెప్పండి. ఆ సోది వ్యవహారాలన్నీ మానేసి, నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో, ఏ ఇబ్బందుల్లో ఉందో, నీ ఇంట్లో వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో, నీ ఇంట్లో తలుపులు వేసుకొని ఒక జాము సేపు నీ పాపాలు ఒప్పుకొని, నీ కుటుంబం యొక్క పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయి. ఆ రోజు నీకు రాబోతున్న, నీ కుటుంబానికి రాబోతున్న కీడును దేవుడు తప్పించబోతున్నాడు. ఇంకా అయ్యగారు అవసరం లేదు దానికి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం నీ చేతుల్లోనే ఉంది. అంతా ఎవరి చేతుల్లో ఉందమ్మా? మీ చేతుల్లోనే ఉంది. పద్దాక అయ్యగారు అవసరం లేదు. ఎవరో కొత్తగా ఏం తెలియని వాళ్ళకైతే అయ్యగారు అవసరం. అసలు వాక్యం తెలియని వాళ్ళు, ప్రార్థన తెలియని వాళ్ళు అంటే అయ్యగారు అవసరం. అవునా? మీరు ఎన్నో రోజుల నుంచి బాప్తిసం పొందారు, వాక్యం వింటున్నారు, ఇక ప్రతిదానికి సేవ కూడా అవసరం లేదు. మీరే ఒక జాము సేపు ఖాళీగా ఉన్న రోజున కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, అపవాది వేస్తున్న ఉచ్చులన్నీ నా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి మిమ్మలను దేవుడు కాపాడబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? సరిగ్గా 1 అయింది. ప్రార్థన చేసుకుందాం. విజయరత్నం గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం.
మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. కాస్త మోకాళ్ళ మీదకి రావండి. అలవాటు అవుతుంది మీకు, రాకపోతే అలవాటు కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.